గౌతమ్ అయితే గుడికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా బాధపడుతూ, ఏడుస్తూ అయితే ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న తల్లి త్రిశూలం మీద అయితే తన చెయ్యి పెట్టి రక్తాన్ని కారుస్తూ ఉంటాడు. అలా అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. "అమ్మ తల్లి నన్ను క్షమించు తల్లి" అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వసుంధరాదేవి అయితే వస్తూ ఉంటుంది. "ఏంటి వీడు ఏం చేస్తున్నాడు?" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో సరే వీడియో షూట్ చేద్దామని చెప్పేసి అయితే తన ఫోన్‌ని తీసుకొని వీడియో షూట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే, "అమ్మ తల్లి నన్ను క్షమించమ్మా, నేను మాలినికి ఇచ్చిన బిడ్డను నేనే తీసుకొని వచ్చేసాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఆ బారసాల జరిగే సమయంలో నేనే ఒక ఆడ మనిషిని పంపించి అక్కడ ఉన్న బిడ్డని అయితే తీసుకుని వచ్చేయమన్నాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న తల్లిని అయితే చూసి, "తల్లి నన్ను క్షమించమ్మా, నా కుటుంబానికి ఏమీ కానివ్వకుండా నువ్వే చూడమ్మా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అలా చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే, "ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా చేస్తున్నాడు" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం చాలా బాధపడుతూ, "నేను చేసింది తప్పే, కానీ నాకు ఎందుకో తప్పు అనిపించటం లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలన్నీ విన్న వసుంధరాదేవి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి గౌతమ్ వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "నా బిడ్డకి కానీ నా మల్లికి కానీ ఏమీ అవ్వకుండా నువ్వే కాపాడాలమ్మా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.